ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో అర్హులైన ఒక్క ఓటరుకు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రోగ్రాం బిఎల్ఏ ఇన్ఛార్జ్ ధరావత్ సురేష్ నాయక్ సోమవారం కొడకొండల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో స్వయంగా పరిశీలించారు. గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యంగా వలస వెళ్లిన వారి ఓట్ల తొలగింపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. తాజా ఎన్నికల సవరణ వివరాల్లోకి వెళితే కొడకండ్ల మండలంలో ఇప్పటికే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ 70% పూర్తి కావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. అయితే గడువు ముగిసేలోగా 100% ప్రక్రియను ముగించాలని ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను సురేష్ నాయక్ గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ బూతుల ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జీవనోపాధి నిమిత్తం పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పేద ప్రజలు క్షేత్రస్థాయిలో తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండడం కోసం పడ్డ కష్టాన్ని వృధా కానివ్వద్దని స్పష్టం చేశారు. వలస కార్మికుల ఓట్లు జాబితా నుండి ఏకపక్షంగా తొలగిపోకుండా బిఎల్ఓలకు తగిన సమాచారం అందిస్తూ రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల సర్పంచ్ దోలం మమతా సతీష్ గౌడ్తో పాటు జిల్లా, మండల స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని ఓటర్ల నమోదు కేంద్రాలను తనిఖీ చేశారు. ఓటర్ జాబితా సవరణలో స్థానిక కాంగ్రెస్ నేతలు చూపిస్తున్న ఈ చొరవ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంలో అత్యంత కీలకమైన అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వలస ఓటర్ల డేటాను కాపాడడం ద్వారా బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో పట్టు సాధించాలని పార్టీ భావిస్తోంది. అదేవిధంగా డిఎల్ఓలు, డిఎల్ఏలు, స్థానిక సర్పంచ్, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎస్ఐఆర్ను విజయవంతం చేయడం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొడకండ్ల మండలం మొత్తంలో 70% పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మళ్ళీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, హన్మకొండలో ఉన్న వాళ్ళకి కానీ డిఎల్ఓలతోనే, డిఎల్ఓ, డిఎల్ఏలతోనే సమాచారం అందించి, స్థానిక ప్రజాప్రతినిధులతో సమాచారం అందించి, ఏ ఊళ్ళో ఉన్నా కానీ ఒక్క ఓటును కూడా తీసుకురాకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేయనున్నది, ప్రజాప్రతినిధులది, డిఎల్ఏ, డిఓలది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కోరేది ఒకటే, ఏదైనా హైదరాబాద్లో ఒక ఓటు మిస్ అయినా వాళ్ళకు రానున్న రోజులలో అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎలాంటి పొరపాట్లు దొరకకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాసేటప్పుడు కూడా వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్ రాసి వాళ్లకు ఓటు హక్కు కలిగే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. చాలామంది తెలియని వాళ్ళు, ఫోన్లు లేని వాళ్ళు ఉన్నారు. వారికి కూడా సమాచారం అందించండి. మనకి ఇది నిరంతర ప్రక్రియ కాదు. కావున త్వరగా ఎంత జల్దీగా మనము ఈ నమోదు ప్రక్రియ కంప్లీట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న అధికారులందరూ ఇంకా కొద్దిగా స్పీడప్ చేసి 3-4 రోజుల్లోనే 100% కొడకలలో ఓటర్ నమోదు కంప్లీట్ చేయాలని చెప్పేసి తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ